హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటుంది ఈ వీడియో అంతా మీకు ఫస్ట్లోనే చిన్న చిన్న వీడియోస్గా పెట్టా కదా. మేమైతే మా ఊరి అమ్మవారికి మా చేతులతో భోగం అయితే సమర్పిస్తున్నాము. దాని గురించి డీటెయిల్గా మీకు వీడియో అంతట్లో చెప్తా అనమాట. ఫస్ట్ అయితే ఇంక అమ్మవారు తిరగడానికి వెళ్ళారు. మేము అప్పుడే వచ్చాం. జస్ట్ అంటే అన్నీ సర్దుకోవాలి కదా. భోగం సమర్పించడం అంటే చిన్న మాట ఏంటి, అంతమందిలో మేము సమర్పించడం అంటే గ్రేటెస్ట్ మూమెంట్ కదా. ఇంకా అలానే అన్నీ సర్దుకున్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంటే ఒక 30 మెంబర్స్ అనుకోండి. మా ఫ్యామిలీ మొత్తం ఒక 10 మెంబర్స్, మిగతా వాళ్ళు ఎవరో కూడా నేను చెప్తాను మీకు. వెళ్తుండగా ఫుల్ వీడియో చూస్తే ఏంటి, ఎలాగా, ఎందుకు ఇలా చేస్తున్నాం అన్నీ అయితే మీకు చెప్తాను. మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ రెడీగా ఉన్నారు. ఇంకా ఎప్పుడుకి దేవుడు వస్తే ఎప్పుడు వెళ్ళి భోగం సమర్పిద్దామా అని. యాక్చువల్లీ దేవుడు వచ్చాక కూడా మా భోగం కన్నా ముందు మేము ఇచ్చిన మనీతో వేరేగా భోగం అయితే ఒక 12 సిస్టర్స్ అని మీకు చెప్పాను కదా. అలాగా వాళ్ళు 12 అమ్మవార్లకి కూడా భోగం సమర్పించాక నెక్స్ట్ మేము సమర్పిస్తాం అన్నమాట మా చేతులతో. నెక్స్ట్ ఇది అయ్యాక కూడా మేము చాలామందికి భోజనాలు కూడా పెడతాం. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మాకు ఒక లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ లిస్ట్ పిక్ కూడా నేను పెడతాను మీకు. అన్నీ ఏది లోటు లేకుండా మేమైతే అన్నీ సర్దేశాము. ఇంకా రావడమే లేట్ ఉంది. అందరమే వెయిటింగ్ ఎంత ఫాస్ట్గా వస్తుందా మా చేతులతో సమర్పించడం అంటే. ఒక గ్రేటెస్ట్ మూమెంట్ కదా ఎంతైనా సరే. ఇంకా అనుకునేలోకి దేవుడు అయితే వచ్చేసారు. మా భోగం సమర్పించే టైం వచ్చేసింది. అంతమందిని ఆపేసి మమ్మల్ని వదులుతుంటే మాకు ఎంత బాగా అనిపించిందో చూడండి. కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు. అంటే డోర్స్ వేస్తారు, అమ్మవారికి భోగం సమర్పిస్తున్నారు కాబట్టి. అది అయిన నెక్స్ట్ మమ్మల్ని అయితే వదులుతారనమాట. అందరం కాసున్నాం. అంటే మాకు చాలా హ్యాపీనెస్. ఇంత ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడు రాలేదు. అమ్మవారికి మేము మా చేతులతో భోగం పెడతాము అని ఎప్పుడు అనుకోలేదు కూడా. ఇదిగోండి ఇంక లోపలికి వెళ్తున్నాం.
మా చేతులతో మేము భోగం సమర్పించాం కదా, ఇంత అదృష్టం ఎక్కడి నుంచి దక్కింది అని అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఇక్కడ ఒక స్పెషల్గా ఒక ఇది ఉందన్నమాట. మనం మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఇట్లా సమర్పించవచ్చు. ఈ మూడింటిని మేము ఫస్ట్ రోజు దేవుడు అమ్మవారు వచ్చినప్పుడే మేము బుక్ చేసుకున్నాము. మేము ఇంత జనం లేం కాబట్టి ఒక 30 మెంబర్స్కి 12,000 పే, 50 మెంబర్స్కి ఎంత ఉంటుంది మాకు అదంతా తెలీదు. మేము ఎంత పే చేస్తామో మాకైతే తెలుసు. అది చేసేటప్పుడు ఏంటంటే మనకు ఒక 30 మెంబర్స్కి వాళ్ళ మట్టుగా వంట చేసి పెడతారు. మనం ఓన్లీ జస్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ సామాన్లు తీసుకొని వెళ్తే చాలు, వాళ్ళు మిగతాదంతా చూసుకుంటారు. దేవుడు తిరిగేసి వచ్చే టైంకి బాగుంటుందని మేము నైట్ టైం అయితే బుక్ చేసుకున్నాం. భోగం సమర్పించవచ్చు, అందుకే మేమైతే ముందు నుంచే బుక్ చేసుకున్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు, ఎందుకంటే 2 years బ్యాక్ నుంచే ఇది కొత్తగా పెట్టారు. ఇట్లా మన చేతులతో పెట్టడం అయితే మా సైడ్ నుంచి మేమే ఫస్ట్ టైము. ఇంత అదృష్టం మాకు కలుగుతుందని కూడా మేము అనుకోలేదు. మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ఈసారి కొంచెంగా చేసాం, మళ్ళీ ఈసారి ఇంకా పెద్దగా చేయాలని దేవుడికి కోరుకుంటున్నాం. మనీ ఇచ్చామని బాధపడడానికి అసలు ఒక్క రీజన్ కూడా లేదు, ఎందుకంటే ఇంత ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడూ రాదు కదా. మా చేతులతో మేము ఆవిడకి ఇంత కోట్ల మంది జనాల్లో మాకు అదృష్టం దొరికింది, మాకు అది చాలు. ఇంకా ఈ 30 మెంబర్స్కి మేము 10 మెంబర్సే ఉన్నామని చెప్పాం కదా, మిగతా 20 మెంబర్స్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్, బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా వీధిలో వాళ్ళందరికీ పిలిచేసాము. మాకు ఇదంతా తెలీదు, ఇక్కడ ప్రాసెస్ అంతా. మా చిన్న బాబాయ్ ఇక్కడ కమిటీ మెంబరు. మా చిన్న బాబాయ్ వల్ల ఇదంతా మేము చేసాం యాక్చువల్లీ, అందుకే ఇంత బాగా కూడా అయ్యింది. ఇందుకు ఎలా ఏంటి అన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమ్మవార్లు తిన్న భోజనం మనం తిన్నామంటే ఎంతో లక్కీస్ట్ మూమెంట్ కదా అది. ఆ భాగ్యం మాతో పాటు మా వీధిలో వాళ్ళకి కలిగింది అనుకున్నాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము యాక్చువల్లీ అందరికీ చెప్దామని అనుకున్నాం, బట్ ఒకరికి చెప్తే ఒకరికి చెప్పలేదు అన్న ఈ విధంగా అనుకుంటారనుకొని అందరింటికి ఒక్కొక్కరికి చెప్పేసాం. అంటే నాన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశారు, అందరికీ అదృష్టం కలగాలి అని. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా పెట్టొచ్చు అనమాట. అక్కడికి వచ్చేసి ఆ సన్నిధి దగ్గర ఒక అమ్మగారి ఇల్లు అనుకొని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే ఇప్పటికి కూడా ఒక 2-3 ఉంటాయి. ఇన్ కేస్ మీకు కావాలి డీటెయిల్స్ మొత్తం అనుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళైతే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ విషయానికి వస్తే మేము 10 పెట్టామన్నమాట ఈ భోజనాలు. 9 అనుకొని 9 ఇంకా చుట్టాలందరికి పిలిస్తే అప్పటికి అవుతుందో అవ్వదో ఏమనుకుంటారో అని వాళ్ళని పిలవకుండా వీధిలో వాళ్ళని పిలిచాం. అసలు 1 day ముందు పిలిస్తే ఎవరైనా రానంటారేమో అనుకున్నాము, బట్ అందరూ వస్తామన్నారు. భోజనానికి 1 second ముందు కూడా మా డాడీ చాలా టెన్షన్ పడ్డారు, వస్తారా రారా అని. బట్ వాళ్ళందరూ మా డాడీ మాట ఉంచేసి అందరూ వచ్చారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎవరు రాకపోయినా సరే మా నాన్న చాలా ఫీల్ అయ్యేవారేమో. లాస్ట్ సెకండ్ వరకు అందరు వచ్చేంత వరకే ఉన్నాము. మాకు చాలకపోయినా పర్లేదు, వాళ్ళందరికి పెడితే చాలు అనుకున్నారు మా నాన్న. చాలలేదు, మేము అనుకున్నాం చాలలేదని. తీరా చూస్తే అమ్మవారే మా కోసం ఒక అమ్మవారికి పెట్టిన ఆకైతే అక్కడ ఉంది, అది అందరు పనిచేసుకున్నాం. అక్కడతో మా పూజ ప్రసాదం అంతా అయిపోయింది. మా కార్తీక్ అయితే మా బాబాయ్ చేతి బొమ్మలు కొనిపించుకున్నాడు. నైట్ ఎంత టైం అయిందంటే 2 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఆ టైం వరకు భోజనాలు అయ్యాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందరి ఫేసుల్లో హ్యాపీనెస్ చూస్తేనే అర్థమైపోద్ది. అలాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, హ్యాపీ మూమెంట్ కాబట్టి. ఇంకా ఈ వీడియోతో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ 1 month మా ఊర్లో ఏమేమి అవుతాయో అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.